హాయ్. హలో అండి. ఏంటబ్బా! మళ్ళీ ఒక రైస్ తీసుకొనొచ్చిందనుకుంటున్నారా? అవునండి. మీకు సింపుల్‌గా చేయాలి. మంచి హెల్త్‌కి మనకు ఐరన్ అలా అన్నీ విటమిన్స్ అన్నీ మనకందాలి కాబట్టి సింపుల్‌గా ఉండాలి, త్వరగా చేసుకోవాలి, ఫాస్ట్‌గా అయిపోవాలి, మనకు టైం సేవ్ అవ్వాలి. ఇదే కదండీ మన ప్రాసెస్. ఈ బిజీ లైఫ్‌లో అందరూ ఇలాగే ఉన్నారు. ఈ లైఫ్‌లో పరిగెడుతూనే ఉన్నారు. సో, అందుకోసం అనేసి నేను గోంగూర రైస్ తీసుకొనొచ్చాననమాట. చాలా అంటే చాలా ఈజీ. చాలా టేస్టీ సూపర్ టేస్టీ అనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఈ రైస్‌కి ఓటేసాకే వీడియో తీశారనమాట. సో, ఈ వీడియో అప్‌లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అప్‌లోడ్ చేసేసాను. నేను ఇక్కడొచ్చేసి ఒక పెద్ద గ్లాసు మామూలు ఇంట్లో మనము మసూరా బియ్యం తింటాం కదా! ఆ బియ్యంని కడిగి గ్లాస్ బియ్యం తీసుకొని వాటరేసి బాగా వాష్ చేశాను. కొలత ఎలా అంటే, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. ఇలా వాటర్ వేసేసుకున్నాక, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి ఆయిల్ వేస్తే గిన అన్నం పొడి పొడిగా వస్తుందనమాట. ఇలా వేసుకున్నాక, ఇక్కడ ఒక కప్‌లో వాటర్ తీసుకొని, నిమ్మ సైజంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ గోంగూర అనమాట. 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. 2 కట్టలలో మనం అది సగం గూడా రాదు గదా! సో, అంత బాగా చిన్న చిన్న ఆకులు. మరీ ముదిరిపోయిన ఆకు కాకుండా అలాగే అని మరీ లేత ఆకు కాకుండా మనము కట్టలు అమ్ముతునేటప్పుడు కొద్దిగా చూసి బాగా ఫ్రెష్‌గా మరి ముదిరిపోకుండా ఆకు తెచ్చుకుంటే ఇది రైస్‌కి చాలా బావుంటుంది టేస్ట్. ఇలా అన్నీ మొత్తం వాటర్‌లో వేసుకొని గోంగూరంతా బాగా కడిగేసుకొని బొక్కల గిన్నెలో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే అయి వాటర్ అంతా తడంతా పోతుంది కదా! అలా పోనిచ్చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆరిపోతుంది. ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఆవాలు, ఇంగ ఇంగా తక్కువ కొద్దిగా అంటే కొద్దిగా మెంతులు వేసుకొని 5 లేక 6 ఎండుమిరపకాయలు వేసుకొని, ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ మరీ ఎక్కువ మాడిపోతే చేదొచ్చేస్తాయి. ఇవి మాత్రం చూసుకొని వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలనమాట. కొద్దిగా ఆయిల్ ఉంటుంది గదా! ఈ ఆయిల్‌లో కొద్దిగా ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం గదా గోంగూర, ఈ గోంగూర అంతా ఇందులో వేసుకోవాలండి. గోంగూర వేసుకున్నాక, ఈ గోంగూరలోకి గోంగూర కొద్దిగా పులుపు తక్కువుంటే గిన మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని జ్యూస్ చేసి పక్కన పెట్టేసుకుంటాం గదా! ఇప్పుడు ఇది గోంగూర కొద్దిగా పులుపు తక్కువుందంటే గన పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ పడతాయి గదా! కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది. సో, ఇక్కడొచ్చేసి నేను 5 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. ఓన్లీ గోంగూరకు వరకు మాత్రమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనిక్కడ. రైస్‌కి మళ్ళా సెపరేట్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఆయిల్‌లో బాగా మగ్గనిచ్చుకోవాలనమాట. ఆయిల్ తక్కువ పడుతుంది. ఇవి ఏగిన తర్వాత మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా వేగేటప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా! ఇదంతా ఇందులో యాడ్ చేసుకొని ఇవి బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలనమాట. ఇలా సిమ్‌లో పెట్టేసుకొని గోంగూర, పచ్చిమిరపకాయలు, చింతపండు బాగా మంచిగా వేగి బాగా మనకు వచ్చేసి కొద్దిగా బంకలాగా వస్తాయన్నమాట. అలా వచ్చేటప్పుడు ఆయిల్ అంతా బాగా పీల్చేస్తుంది. మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకొని అది ఉడికే లోపల ఇవన్నీ మనము మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా! ఇవన్నీ మిక్సీ వేసుకొని ఇలా పొడి చేసి కచ్చా పచ్చాగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది మనం మిక్సీ పట్టే లోపలే ఇక్కడ చూసారు కదా! బాగా వేగిపోయింది గోంగూర. ఇలా వేగిన తర్వాత ఇది కొద్దిగా చల్లార్చుకోవాలి. మరీ వేడి మీద ఏస్తే మిక్సీ పాడవుతది గదా! సో, అందుకోసం అనేసి ఇది ఇలా బాగా వేగింది. ఇప్పుడు చక్కగా వేగిపోయాయండి. బాగా నీట్‌గా వేగింది. మనకెక్కడా గానీ పచ్చిగా లేకుండా బాగా చక్కగా వేగిపోయింది కాబట్టి, మనం అది పక్కన పెట్టేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. ఇక్కడ మనం 3 విజిల్స్‌కు రైస్ కుక్కర్‌లో అయితే మామూలుగా చేసేసుకోవచ్చు. అలా కాకుండా కుక్కర్‌లో పెడితే 3 విజిల్స్‌కి రైస్ బాగా చక్కగా వచ్చేస్తుంది. సో, రైస్ గూడా మనము చల్లగా ఆరబెట్టేసుకోవాలి. పక్కన ఒక బొగాన్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు గదా! మిక్సీలో ఇప్పుడు మనం ఇక్కడ గోంగూర అంతా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇది తీసుకుపోయి మిక్సీలో వేసుకోవాలి. ఆయిల్‌కి కొద్దిగా హీట్‌గానే ఉంది. నేను ఇంగా కొద్దిగా చల్లారినాక మిక్సీ వేస్తాను. నేను చల్లారిందనుకోని మిక్సీలో వేశాను. కానీ చల్లారలేదు. ఇంకా వేడిగానే ఉంది. సో, మళ్ళీ ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బాగా మనం మొత్తం అదంతా గ్రేవీ అంతా వేసే లోపలే చక్కగా మిక్సీ పట్టిపోతుంది. ఇలా పట్టిన తర్వాత ఈ రైస్ చల్లారిందేమో చూసుకొని రైస్ చల్లారినాక ఈ గోంగూర పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా మనం చక్కగా ఏవండీ ఇంట్లో మనమే కదా తింటాము. చక్కగా చేత్తో కలిపితే చక్కగా కలిసిపోతుంది రైస్ అంతా. మనము ఏదో హోటల్‌లో ఎక్కడో చేస్తే చేతికి గ్లౌజులు వేసుకొని అంత పెద్ద పని చేయాలా? ఇంట్లోనే కాబట్టి చక్కగా మన చేత్తో మనమే కలిపేసుకొని రైస్ చేసుకుంటే ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. అసలు చక్కగా ఇలా కలిపేసుకొని రైస్ అంతా
నీట్గా చక్క మొత్తం కలిసిపోతుంది రైస్కి. సో ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. ఆల్రెడీ రైస్లో కొద్దిగా ఉప్పు ఉంది, గోంగూరలో కూడా కొద్దిగా ఉప్పు వేసాం కదా. మొత్తం కలిపిన తర్వాత మీకు ఉప్పు పడుతుందంటేనే ఉప్పు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా చక్కగా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు దీనికి పోపు పెట్టాలి కదా. సో మళ్ళీ కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఇందులో వచ్చేసి శనక్కాయలు ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా శనక్కాయలు ఎక్కువ వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోండి. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, ఉద్దిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. పప్పులు ఎంత బాగా ఆయిల్లో వేగితే మంచిగా అంత టేస్ట్ వస్తాయి అన్నమాట. సో అందుకోసం అనేసి మీరు పప్పులు వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా కరకరలాడుతూ వేయించుకున్నారంటే ఆ రైస్లో టేస్ట్ కూడా ఎవ్వరిష్టం అనమాట. సో ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా నేను పేస్ట్లో. ఇక్కడ వచ్చేసి తక్కువ వేసుకోండి, 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలన్నమాట ఆయిల్లో. ఇవి చక్కగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ముందు మనం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేస్తే కొద్దిగా మాడిపోతుంది కదా. సో మనము స్టవ్ ఆఫ్ చేస్తామంటే ఆ వేడికి ఆ ఇంగువ వేగుతుంది ఆయిల్లో. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంగువ బాగా వేగిపోతుంది, మంచి స్మెల్ అనమాట. ఇప్పుడు ఇది తెచ్చే రైస్లో పోపు కలిపేసుకోవాలన్నమాట చక్కగా. ఇప్పుడైతే చేపెట్టి కలపలేం, కాలుతుంది కదా. సో ఇప్పుడు గంటతో కలిపేసుకోండి చక్కగా. సో ఇలా కలిపేసుకున్నాక ఫైనల్గా అయితే మనకు గోంగూర రైస్ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు ఎలా అనిపించింది? మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.